బి సిద్ధు, పీడీఎస్యు రాష్ట్ర సహ కార్యదర్శి. నేడు రామచంద్రపురంలో ఆర్డీఓ ఆఫీస్ కార్యాలయం వద్ద విద్యా హక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో ఏదైతే ఉచిత సీట్ల ద్వారా పొందిన విద్యార్థుల నుంచి ఫీజుల దోపిడీ జరుగుతుంది, అది అరికట్టాలని, అదేవిధంగా వివిధ రూపాల్లో క్యాపిటేషన్ ఫీజులు కానీ, యాక్టివేషన్ ఫీజులు కానీ, లేదా వివిధ రూపాల్లో ఫీజుల దోపిడీ జరుగుతుంది, అది నియంత్రించాలని పేరుతో ఈరోజు కార్యక్రమం జరుగుతుంది. ఎందువల్లంటే విద్యా హక్కు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం 2009లో తీసుకొచ్చింది. దాన్ని అనేక పోరాటాల ఫలితంగా 2010లో దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని ఆ చట్టాన్ని తీసుకొస్తే 15 సంవత్సరాలు కావస్తుంది. ఎక్కడా కూడా విద్యా హక్కు చట్టాన్ని పూర్తిగా పాలక పార్టీలు అమలు చేయడం లేదు. అదేవిధంగా కార్పొరేట్ ప్రైవేట్ యాజమాన్యాలు కూడా విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు దోపిడీ చేసుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. కానీ విద్యా హక్కు చట్టం అమలు చేయాలనే ఉద్దేశం కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో లేదు. అందుకోసమే ఏదైతే రాష్ట్రంలో విద్యా హక్కు చట్టం ద్వారా మేము బడుగు బలహీన వర్గాలకి మరి ఏదైతే 20% ఫీజులు సీట్లు ఇస్తామని ప్రభుత్వాలు చెప్పాయి, అవి పేపర్ వరకే పరిమితం అవుతున్నాయి. ఎందువల్లంటే నేడు చూస్తే గత ప్రభుత్వం మరి 2 దఫాలుగా అమ్మఒడి పథకాన్ని ఉచిత సీట్లు పొందిన ఆర్టీఏ ద్వారా పొందిన విద్యార్థులకి మరి ఫీజులు ఇవ్వలేదు. అటు కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నాయి. అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టాన్ని అమలు చేస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ నేడు అనేక కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో మరి ఈ రోజున విద్యా హక్కు చట్టాన్ని చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు వర్గాలకి ఆ చట్టాన్ని ద్వారా సీట్లు ఇవ్వలేదు. సీట్లు ఇచ్చినా కూడా కూటమి ప్రభుత్వం మరి మేము తల్లికి వందనం పథకం ద్వారా ఆ సమస్యను పరిష్కరిస్తాము, వాళ్ళకి ఫీజులు ఇస్తామనేది. దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జీవో నెంబర్ 9 తీసుకొచ్చింది. ఆర్టీఏ ద్వారా ఆ జీవో నెంబర్ 9 ద్వారా మేము ఏదైతే పిల్లలు ఏ విద్యా సంస్థల్లో చదువుతున్నారో ఆ విద్యా సంస్థలకి ఫీజులు వేస్తామన్నది. కానీ ఈ రోజున హోల్డింగ్ లో పెట్టి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తల్లిదండ్రులకి ఎవరికి కూడా ఫీజులు వేయలేదు, అటు విద్యా సంస్థలకి ఫీజులు వేయలేదు. విద్యా సంస్థలు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల వాళ్ళు మరి తల్లిదండ్రుల మీద తీవ్రమైన ఇబ్బంది పెడుతున్నారు. ఓ పక్కన మరి ఏదైతే ఫీజులు కడుతున్న విద్యార్థులకి ఆర్టీఏ ద్వారా ఫీజులు పొందుతున్న ఎవరైతే సీట్లు పొందుతున్న విద్యార్థులు ఉన్నారో వాళ్ళకి మధ్య వివక్ష వస్తుంది. ఎందువల్లంటే ఆ పిల్లలనేమో ఫీజులు కట్టిన పిల్లల్ని 4 గంటల వరకు ఉంచుతున్నారు, ఆర్టీఏ ద్వారా వచ్చిన విద్యార్థులు 2 గంటలకు పంపించేస్తున్నారు. చాలా వివక్ష వస్తుంది. దీని మీద ప్రభుత్వం ఆలోచించలేకపోతే ఈ రాష్ట్రంలో బలమైన పోరాటాలు తల్లిదండ్రులను కూడగట్టుకుని పోరాటం చేస్తున్న ఈ ప్రభుత్వం మీదని మేము హెచ్చరిస్తున్నాం. ఎందువల్లంటే ఓ పక్కన కూటమి ప్రభుత్వం అమలు చేస్తామని హామీ ఇచ్చింది, ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఓ పక్కన కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు చాలా తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నాయి. తల్లిదండ్రులు లబోదేవం అని వాళ్ళు ఫీజులు కడుతున్నారు, బుక్స్ ఫీజు కడుతున్నారు, యాక్టివిటీ ఫీజులు కడుతున్నారు, క్యాపిటేషన్ ఫీజులు కడుతున్నారు. ఆర్టీఏ చట్టం ఏం చెప్తుందంటే సెక్షన్ 18 ఉంది ఆర్టీఏలో. ఆ ఆర్టీఏలో సెక్షన్ 18 ప్రకారం క్యాపిటేషన్ ఫీజులు నిషేధమని సుప్రీంకోర్టు జీవో వచ్చింది. దాన్ని ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. అంటే ఇంత దుర్మార్గంగా మీరేమో మీడియాలో ఏమో మేము ఫ్రీ సీట్లు ఇచ్చేస్తున్నాం, దళితులకి ఇచ్చేస్తున్నాం, బీసీలకి